ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమాజానికి చాలా సార్లు హితబోధ చేశారు. మనుషులు ఎలా వ్యవహరించాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి అంటూ చాలా సార్లు ప్రసంగాలు చేశారు. ఒకవేళ తనకు నచ్చని పార్టీ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా దాన్ని డైరెక్ట్ గా పార్టీల అధినేతలకి ఆపాదిస్తూ సమాజంలో వీళ్ళంతా చిచ్చు పెడుతూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఏంటో ప్రచారం చేస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు అంటూ మాట్లాడేవారు. స్వయంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారే కారులో వెళ్తున్నప్పుడు నా దగ్గర బాధపడ్డారు, సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని బాధపడ్డారని మంత్రి స్వయంగా నాదెళ్ల మనోహరే చెప్పారు. అంటే ఆ సినిమాలో గ్రాఫిక్స్ నాణ్యత లేకపోవడంతో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. మరి ఆ రోజు అంత బాధపడిపోయిన పవన్ కళ్యాణ్ గారు మరి తన ఫ్యాన్స్ ఇతరుల పట్ల అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు కట్టడి చేయడం లేదు అన్న ప్రశ్న ఉంది. ఈ రోజే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా కాలంగా చివరకు ఇతర హీరోల ఫంక్షన్లకు కూడా వెళ్ళి అక్కడ నినాదాలు చేయడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అంటూ చెప్పడం, సందర్భం లేకపోయినా అవసరం లేకపోయినా సరే ఇతర హీరోల ఫంక్షన్లకు వెళ్ళి ఆ సమయంలో కొందరు హీరోలు నొచ్చుకున్నారు కూడా. ఇదేం పద్ధతి, మా సినిమా ఫంక్షన్లకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడన్నట్టు నినాదాలు చేయడం ఏంటని నొచ్చుకున్న హీరోలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జల్సా సినిమాని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్లలో నానా రభస సృష్టించారు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఏం చేశారు, థియేటర్లో అల్లు అర్జున్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అవమానించే కార్యక్రమం చేశారు. ఇద్దరు యువకులకి జగన్మోహన్ రెడ్డి మాస్క్, అదేవిధంగా అల్లు అర్జున్ మాస్క్ వేయించి వాళ్ళతో జనసేనకు జయగొట్టించారు, పవన్ కళ్యాణ్కు జయగొట్టించారు. జనసేన పార్టీ బ్యానర్ ని వాళ్ళ చేత పట్టుకునేలాగా చేశారు. అల్లు అర్జున్ అవహేళన చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలోనికి వదిలారు. ఇదేంటి మరి, పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులకు ఎందుకు ఈ విధంగా చెప్పడం లేదు, ఇలా చేయడం తప్పు అని ఎందుకు చెప్పరు? అదే రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నా సరే, సినిమాలకు వెళ్ళి థియేటర్ల స్క్రీన్ కూడా చించేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా తన అభిమానుల్ని కట్టడి చేయకపోగా ఈ యూత్ అంతా బైకులకి సైలెన్సర్లు తీసేసి తిరగకపోతే ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి పోతుంది, ఏమైపోవాలి అంటూ ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా చాలా సార్లు మాట్లాడారు. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆ ఆక్రోశం ఉంటుంది అనుకోవచ్చు. మరి అల్లు అర్జున్ కూడా ఎందుకు టార్గెట్ చేశారు? అదే కుటుంబానికి చెందిన హీరోను ఎందుకు ఈ స్థాయిలో అవహేళన చేసేలాగా మాస్క్ పెట్టి అంత గందరగోళం చేశారు? అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి కాస్త ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, అది నచ్చడం లేదు వీళ్ళకి. పైగా మొత్తం ఆ ఫ్యామిలీలోనే ఇప్పుడు టాప్ హీరోగా అల్లు అర్జున్ వెళ్ళిపోయారు, అది కూడా వీళ్ళకి నచ్చడం లేదు పవన్ కళ్యాణ్ అభిమానులకు. ఎలక్షన్ల టైంలో వైసీపీ అభ్యర్థి, తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి ఇంటికి పోవడంతో అక్కడి నుండి ఇంకా వివాదం పెద్దదైపోయింది. ఆ సమయంలో నాగబాబు కూడా డైరెక్ట్ గా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టడం, ఆ తర్వాత తొలగించడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. అల్లు అర్జున్ తెలంగాణలో పోలీసులు రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేస్తే ఆ సమయంలో కూడా లోలోన వీళ్ళంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంబరపడిపోయారు. అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా ఉంటున్నారు, చాలా హైకి వెళ్తున్నారు, పాన్ ఇండియా హీరోగా అయిపోయారు, 1000 కోట్లు వసూలు చేస్తున్నాయి ఆయన సినిమాలు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మరి ఆ అసూయతోనో ఏమో కానీ అల్లు అర్జున్ కూడా సినిమా థియేటర్లో ఈ విధంగా అవమానిస్తారు. మరి రేపు పొద్దున ఇతర హీరోల అభిమానులు కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ మీద చేయరన్న గ్యారెంటీ ఏది? అప్పుడు చేస్తే పవన్ కళ్యాణ్ కు, ఆయన అభిమానులకు ఇబ్బంది కలగదా? దీన్ని ఒక బ్యాడ్ ప్రొసీడింగ్స్ అనేది ఎప్పుడు కూడా ప్రతిసారి జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదలు పెడుతున్నారు. అవతల వాళ్ళు అదే పని చేస్తే మాత్రం పెద్ద ఎత్తున దాన్ని వివాదం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక సినిమా రిలీజ్ అయితే తమ సినిమా హీరోకు జై కొట్టుకోవచ్చు, చప్పట్లు కొట్టుకోవచ్చు, కానీ ఇతర హీరోల్ని, ఒక రాజకీయ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని తెచ్చి ఇలా అవహేళన చేశారు అంటే రేపు ప్రొద్దున అల్లు అర్జున్ సినిమాలు కూడా ఏదైనా రిలీజ్ అవడమో జరుగుతాయి. అప్పుడు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ మాస్కులు పెట్టి అవహేళన చేయకుండా ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు సమాజానికి చెప్పే ముందు తన అభిమానుల్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తోటి హీరోల్ని, తోటి రాజకీయ నాయకుడిని ఇంతగా అవహేళన చేయడాన్ని ఆయన తప్పుపడుతూ కనీసం ఒక ప్రకటనను విడుదల చేయాలి. విడుదల చేస్తారా అంటే అనుమానం. ఎందుకంటే ఇది ఎప్పటి నుండో నడుస్తోంది. ఇతర హీరోల ఫంక్షన్లకు వెళ్ళడం, అక్కడ పవన్ కళ్యాణ్ నినాదాలు చేయడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలవాటుగా మారిపోయాయి. వాళ్ళని మాత్రం ఎవరు కట్టడి చేయడం లేదు.